ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ దాడి చేయాలన్నా, ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ దాడి చేయాలన్నా మధ్యలో జోర్డాన్ ఉంది, ఈజిప్ట్ ఉంది, సౌదీ ఉంది. ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాం. ఇంతకుముందే ఇరాన్ ఆయా దేశాలకు హెచ్చరించింది, మేము దాడులు చేస్తాం, మీరు ఆపడానికి వీల్లేదని. అదే సందర్భంలో ఆ దేశాలు మేము అంగీకరించమని చెప్పినాయి. అలా అంగీకరించినటువంటి జోర్డాన్ సంబంధించిన రాజుని ఎందుకో భయపెట్టినట్టు కనిపించింది. అట్లాగే సౌదీ అరేబియాకి కూడా వార్నింగ్లు ఇచ్చినటువంటిది చూసాం. అయితే ఈజిప్ట్ ఏమంటుంది, వాస్తవంగా అయితే క్రిందటిసారి ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి మిస్సైల్ అటాక్ చేస్తే 5 దేశాలు అడ్డుకున్నాయి. అటు సౌదీ అరేబియా, ఇటు పక్కన జోర్డాన్, అటు ఈజిప్ట్తో పాటుగా బ్రిటన్, అమెరికాకి సంబంధించినటువంటి సైనిక దళాలు కూడా అడ్డుకోవడంతో చివరికి అక్కడికి వెళ్ళి ఏదీ పేలకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. అది ఇరాన్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 34 నిమిషాల నుంచి గంటన్నర దాకా పడుతుంది. ఈ లోపే దారిలోనే తుత్తురియలు చేసి పడేస్తుంది ఇజ్రాయెల్. ఈ దఫా ఆ కారణంగానే వెనక ముందు ఆడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈజిప్ట్ తాజాగా ఒక క్లియర్ హెచ్చరిక చేసింది, తమ గగనతలం మీద నుండి ఎలాంటి మిస్సైల్ అటాక్స్ని ఇజ్రాయెల్ మీదకి అంగీకరించే ప్రసక్తి లేదు అని తేల్చెప్పింది. తద్వారా ఇజ్రాయెల్కి ధైర్యాన్ని, భరోసాని ఇచ్చింది.